ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసం వద్ద ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సహకరించిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి మంత్రి అనిత కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నక్కపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాష్ట్రానికి పునర్జీవనం వచ్చిందన్నారు. రాజధాని కల సాకారమైందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబరాల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు. ఒక్కసారి ఒక్క నిమిషం ఆపదండి. దయచేసి అందరూ ఎవరి వెహికల్స్ అక్కడ ఆపండి. ప్రచారం కొద్దిగా ఫాస్ట్ వెళ్ళాలి. ప్రచారం కొద్దిగా ఫాస్ట్ వెళ్ళాలి. మన రాజధాని, మన రాజధాని, రాజధాని, మన రాజధాని. స్లోగా ప్రచారం కొద్దిగా స్లోగాలి. దయచేసి సైడ్ వెళ్తేనే బళ్ళు కొద్దిగా గ్యాప్ అందించేయాలి. ఎవరు ముందుకు రావద్దు. మేడం గారు బండి వెనకాల రావాలి. ప్రతి ఒక్కరు ఎవరు రోడ్డు వర్క్ జరుగుతుంది, కొద్దిగా విషయం గమనించి ప్రతి ఒక్కరు స్లోగా వెళ్ళాలి. దయచేసి ప్రతి ఒక్కరు స్లోగా వెళ్ళాలి. జై అమరావతి, మన రాజధాని. ప్రచారం ఇంకా స్లోగా వెళ్ళాలండి, ఇంకా స్లోగా వెళ్ళాలి ప్రచారం. దయచేసి చెందిన రోడ్డు వరకు జరుగుతుంది. కొద్దిగా రోడ్డు చూసుకొని బండి నడపండి. ప్రతి మన రాజధాని. జై అమరావతి, జై అమరావతి. సర్మగా కొద్దిగా పెట్టాలని దయచేసి ఎవరి పనులు ముందుకు రా. కొద్దిగా బైక్ వెనకాలండి, కొద్దిగా స్లోగా వెళ్ళాలి. బైక్ ప్లీజ్, బైక్ వెనకాలండి. దయచేసి అమ్మా అక్కడ పెట్టండి. అమ్మ పైకి లేపండి. అవి ఓట్లు పైకి లేపండి. అమ్మ మేడం పక్కన మన రాజధాని రోజుకి మనకి అమరావతి వచ్చింది. మనందరికీ కూడా ఇలా వచ్చేసి ధైర్యం వచ్చింది. అది మంచి మాట అన్నావు, ధైర్యం వచ్చింది. ఎవడో వస్తాడు, ఏ తొగ్గులకు గడ వస్తాడు, మళ్ళీ మార్చేస్తాడని కష్టం లేకుండా ఈరోజు అంతమంది 29,000 మంది వద్దు మేడం.